పరిస్థితిని అడ్డం పెట్టుకొని హరీష్ రావు నీ పార్టీ మొత్తం కథం అయిపోయినాక ఆడు పిచ్చోడు అంతోటి ఏం కాదు నా మాట నూరి పార్టీని మొత్తం ఏమంటారు ఖరాబ్ చేసేసిండు మైదానంలో లేకుండా పోయింది కాబట్టి అని చెప్పి బీజేపీలో బలోపేతం అయ్యేటటువంటి మెరుగైనటువంటి అవకాశం హరీష్ రావు తీసుకుంటాడు తప్ప నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీ గుర్తింపులోకి రాకుండా చేస్తున్నటువంటి దానికి కారణం నువ్వే కేటీఆర్ మళ్ళొకసారి కూడా మేము చెప్తాను పొట్టి పొడుగు మాటలు బంద్ చేయి ఎప్పుడైనా పొట్టి పొడుగు అనేటటువంటి వ్యక్తిగత మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము మన ఇంట్లో ఎవరురో కూడా మనం యాద్ చేసుకోవాలి చుట్టుముట్టు అంటున్నాం ప్రకృతి ఒకరిని అట్లా పుట్టించింది అన్నప్పుడు అహంకారంతో నువ్వు మాట్లాడకు పొడుగుండి నువ్వేం పీకినావు పొడుండి నువ్వు పీకింది రాష్ట్రానికి నీ అయ్యంత అలా దించుకునేటట్టు చేసినావు లంగా పనులు చేసినటువంటి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు లేకపోతే పక్కదారి పట్టినటువంటి వాళ్ళు పక్కదారి పట్టించేటటువంటి వాళ్ళు సిగ్గుపడాలా పుట్టి పొడుగుతోటే ఏం సంబంధం నాకు అర్థం కాదు పొడుగుండి బుద్ధున్న వాళ్ళు చాలామంది ఉన్నారు 99.99% ఎవడో నీయాల్సింటాడు జర్రంతో పొడుగుండి బుద్ధి లేకుండా తిరుగుతూ ఉన్నారు పిచ్చోళ్ళ లెక్క ఇంకొకసారి వ్యక్తిగతమైనటువంటి దూషణలు బంద్ చేయి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇవన్నీ వింటా ఉన్నారు నీ మాటలే నేను అంటున్నా కారుకి ఓటేస్తే కళ్ళు పోవుడు కాదు కళ్ళుకు నెత్తికెక్కినటువంటి నిన్ను కళ్ళు దింపుతారు కిందికి ఈ ఎన్నికలలో అదే జరగబోతుంది మున్సిపల్ ఎన్నికలలో నువ్వు చూస్తావు నీ పార్టీ ఉనికే లేకుండా పోయింది నువ్వు సిరిసిల్లలో కూడా ఓడిపోబోతున్నావు మీ నాయనని నియోజకవర్గంలో చొప్పులతోటి ఎట్లా పరిగెత్తిపించిండ్రో మీ ప్రచార రథాల్ని ఆడికెంచి హరీష్ రావు ఎట్లా పారిపోయిండో రేపు పొద్దున తెలంగాణలోకెంచి కూడా మీ కుటుంబం మొత్తం పారిపోయే రోజులు వచ్చినాయి ఇంకా బంజారీ దుకాణం అంటున్నాము ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయకుండ్రి ఓవర్ యాక్షన్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇవే రిజల్ట్స్ అవుతూ ఉంటాయి ధన్యవాదాలు